నిత్యపారాయణ గ్రంథము శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర 220వ పేజీ 35వ అధ్యాయము. అంశాలు: 1 సాయి సుత్తి, 2 వేదపురుష సాయి, 3 సంధ్యావందనం, 4 సాయిరాం నామమహిమ. 1 సాయి సుత్తి. భారతదేశము వేదాత్మ, భరతవాణి వేదవాణి, భరతదర్శము శాంతి, ఫలము బ్రహ్మానంద రూపమైన ముక్తి అంటారు బాబా. భారతదేశము యొక్క ప్రాణం వేదములో ఉన్నది. ఆ జ్ఞాన విద్యనే ఆత్మగా నమ్మినది భారతదేశం. ప్రపంచ దేశాలకు అందించిన నాదం వేదం. దాని నుండే సర్వశాస్త్రాలు వెలువడినవి. భారతదేశం యొక్క ప్రధాన ఆదర్శం శాంతి. శాంతి అనగా సర్వసమ్మతతో కూడిన సహనమే తప్ప నిస్సత్తువతో కూడిన మత్తు కాదు. భారతదేశ వాసుల జీవిత ప్రయత్నం కూడా బ్రహ్మానంద ప్రాప్తియే, అనగా మోహక్షయంతో కూడిన ముక్తి. వేద పురుష సాయి. విద్దు అనే శబ్దానికి అర్థం జ్ఞానం, అనగా జ్ఞానాన్ని తెలుపునది వేదము. వేదాకిలో ధర్మమూలం అనే శాస్త్రం. సర్వధర్మముల సారమే వేదము అని అర్థం. వేదో నిత్య మధీయాతం అని ప్రమాణం, అనగా నిత్యం వేదపఠనం జ్ఞానాభివృద్ధి యత్నం చెయ్యము అని. వేదం మంత్రమయం, 13 కోట్ల మంత్రములతో కూడుకున్నది. మంత్రోచ్చాటన వల్ల మానవుడు అక్షర స్వరూపాన్ని పొందుతాడు. వేదరక్షణ ద్వేయంలో భాగంగానే స్వామి పుట్టపర్తిలో వేద పాఠశాలను నెలకొల్పారు. బాహ్యాభ్యంతర నీతి రాహిత్య స్థితికి హేతువు వేదోక్త ధర్మములను క్రమశిక్షణతో ఆచరించకుండా ఉండుటయే జ్ఞానమును పొందుటకు అర్హత కలిగించే ఉపనయనము. బ్రాహ్మణాది జాతులకు విహిత సంస్కారము అయిన సరి అయిన వయసులో ఉపనయనము చేయకపోవట వలన బాలురు దుర్విషి అయ్యి లోలురయ్యి తమలోని బ్రహ్మత్వాన్ని కోల్పోవుదురు అని బాబా పలుమార్లు ప్రబోధించిరి. ఈ కారణముననే ప్రశాంతి నిలయములో పెక్కు వటువులకు స్వామి ఉపనయనములు చేసి గాయత్రి మంత్రోపదేశము చేసి జ్ఞానదీక్ష ప్రసాదించుచున్నారు. పూనావాసి అయిన రామచంద్రన్ కుమారులకు బాబా బ్రహ్మోపదేశం ఇస్తారని 1865 మే 5న ఉపనయనము చేయమనిను ఒక అజ్ఞాత వ్యక్తి నుండి టెలిగ్రామ్ వచ్చినది. ఆ ప్రకారమే రామచంద్రన్ ఉపనయన మహోత్సవము చేయగా ఆ సమయమందు శ్రీవారికై అమర్చిన సింహాసనములో బాబా కూర్చొని వెళ్లిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. స్వామి ఉపనయనానికి వచ్చి వెళ్లారని రామచంద్రన్ సంతోషించాడు. 3 సంధివందనము, సంధ్యావందనం. త్రికాల సంధులలో చేయవలసిన విహిత కర్మ. ఆ సందర్భంగా గాయత్రీ జపము నిత్యం అనుష్ఠింపుడని వటువులకే కాక సర్వులకు ఉద్దేశించి స్వామి ప్రబోధించారు. గాయత్రీ మంత్రము సర్వమతాతీతమైనది, మానవావళి మొత్తానికి సంబంధించినదని, అంతేకాక ఇది సర్వవేద సారము అని, త్రికాల సంబంధమైనదని స్వామి చెప్పారు. గాయత్రిగా ఉదయం, సావిత్రిగా మధ్యాహ్నము, సరస్వతిగా రాత్రి. ఏ దినమునాటి పాపాన్ని ఆనాడే తుడిచివేయగల సమర్థ మంత్రరాజమే గాయత్రి అన్నారు స్వామి. గయ అనగా ప్రాణములు అని, త్రాణ అనగా రక్షణ. కాబట్టి వ్యక్తి యొక్క శారీరక, మానసిక, ఆత్మశక్తులను పరీక్షించు, అనగా పంచప్రాణములు కాపాడు శక్తివంతమైన మంత్రమే గాయత్రి అని స్వామివారి బోధ. దీనిని శ్రద్ధగా ఉచ్చరించినప్పుడు కెర్లియన్ ఫోటోగ్రఫీ టెక్నిక్ను ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క కాంతి వలయాలను పరిశీలించినట్లయితే తేజోమయమైన పవిత్ర తరంగములను స్పష్టంగా చూడగలమని నేటి శాస్త్రజ్ఞానం వల్ల మనకు అనుభవం అవుతున్న విషయం. నేటి సంఘములో పుట్టినరోజును ఘనంగా చేసుకునే అలవాటు ఏర్పడి ఉన్నది. కానీ ప్రతి వ్యక్తికి 4 రకాల పుట్టినరోజులు ఉన్నాయంటారు స్వామి. మొదటిది శిశువుగా జన్మించిన తేదీ, ఆహారం మరియు రక్షణ కోసం ఏర్పడ్డ జన్మ తేదీ.
రెండవది ఆ శిశువు పెరిగి ఉపనయనం చేసుకున్న రోజు. ఆ రోజు అతనికి జ్ఞాననేత్ర సముపార్జనకు అవసరమైన మంత్రోపదేశం గాయత్రి లభించిన రోజు, లేక ఒక వ్యక్తి తన జీవిత కర్తవ్యాన్ని గుర్తెరిగి సాధన మొదలెడిన రోజు. ఆడ మగ అందరూ ఈ రెండవ జన్మదినాన్ని జ్ఞాన జన్మదినంగా భావించవచ్చు. మూడవది మహర్షి ప్రోక్తమైన ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన ఆధ్యాత్మిక అనుభవ జ్ఞానాన్ని ఆర్జించిన రోజు. ఇదియే విప్రత్వం అంటే బ్రాహ్మణత్వం. వివేకవంతత్వం మొదలైనవి. నాలుగవది సాక్షాత్తు అద్వైతానంద పరబ్రహ్మ సాక్షాత్కారం అనుభవించిన రోజు, అనగా తనకు తానే ఆ పరబ్రహ్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న రోజు. కనుక సాధారణ జన్మదినంతో తృప్తిపడక ఈ 4వ జన్మదిన ప్రాప్తి కొరకు ప్రయత్నం నిర్విఘ్నంగా చేయాలని స్వామి బోధ. 4వ జన్మదిన ప్రాప్తి కొరకు ప్రయత్నం నిర్విఘ్నంగా చేయాలని స్వామి బోధ. 4. నామమహిమ. పుణ్యక్షేత్రాలలోకెల్లా ఉత్తమోత్తమైనది పర్తి క్షేత్రం. మనం పర్తిని ప్రవేశించడానికి ప్రాతిపదిక మనకు దగ్గరలోనే సత్యసాయి సేవా సముతులు. కాన మనం ఆ సముతులను కొంచెం తరిచి చూచినా, లేక పర్తిలోని వారి అలవాట్లు చూచినా, అక్కడి వారందరి నోట వెంట సదా వినబడేది ఒకే ఒక నామం లేదా ఒకే ఒక మంత్రం. సర్వకాల సర్వ పరిస్థితులకు అదే నామం వినపడటం కొత్తల్లో కొంత అపూర్వంగా ఉంటుంది. అదే సాయిరాం అనే త్రయాక్షరి మహామంత్రం. త్రయి వేదం సారభూతమైన వేదాంతానుభూతిని అందించగల సమర్థవంతమైన నామం. ఇక్కడ మనం ఆశ్చర్యపడే విషయం ఏమంటే, సంతోషం వ్యక్తం చేయడానికి, కోపం వ్యక్తం చేయడానికి, ఇష్టతను కానీ అయిష్టతను కానీ, అదే మాదిరి ఆహ్వాన తిరస్కారాది సర్వద్వందాలకు కానీ వీడి నోట వెంట మనకు వినబడేది ఒకే ఒక నామం. ఆ సాయిరాం శబ్ద ఉచ్చారణ విధానంలో స్వరాలలో తేడాలు ఉండవచ్చు, భావంలో తేడాలు ఉండవచ్చు, వ్యక్తీకరణలో తేడాలు ఉండవచ్చు, కానీ నామం మాత్రం అదే. నేడు విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఆధ్యాత్మిక విప్లవానికి కారణభూతమైన నామమది. దాని మహిమ అనంతం, అఖండం, అపురూపం, ఆనందమయం. ఈ నామం యొక్క శక్తి ఈనాడు విశ్వవ్యాపితం. ఒక్కసారి ఆ నామాన్ని ఆర్తిగా మనస్ఫూర్తిగా తలిస్తే సర్వదేవతలను తలిచిన పుణ్యం రావడమే కాక తక్షణ ఫలితాన్ని అందించగలగటం దాని ప్రత్యేకత. ఒక నామం యొక్క మహిమ ఆ నామధారి యొక్క శక్తిపైన, అనాది జీవన ప్రమాణాలపైన ఆధారపడి ఉంటుంది. శ్రీరామ రామ రామ అని మనస్ఫూర్తిగా జపిస్తే 1000 నామాలు చేసిన ఫలితం అని శాస్త్రం. అదే మాదిరి సాయిరాం రామ్ రామ్ అని జపిస్తే దాని ఫలితం 10 లక్షల భగవన్నామ పారాయణతో సమం. నా, ఆ, మా అనే 3 అక్షరాల కలయికయే నామం అనే శబ్దం ఏర్పడుతుంది. ఈ 3 అక్షరాలను శబ్దశాస్త్ర ప్రకారం 0, 2, 5 అని చెబుతారు. ఆ మొత్తం యొక్క విలువ 7, అనగా సప్త స్వరాల వలె ఇంద్రధనుసులోని సప్తకాంతి తరంగాల వలె మన భక్తుని సప్త చక్రాలను విద్యుదీకరించే శక్తి కలది నామం. విషాన్ని అమృతంగా మార్చగల శక్తి కలది నామం. దాన్ని నేటి కాలంలో అనుభవించిన భక్తురాలు మీరా. నామిని పొందడానికి నామమే సాధనం. మనిషి మరణించినా శబ్దాలు నశించవు, ఇవి శాశ్వతం. వీటి శక్తిని తెలుసుకొని ప్రయోగించాల్సిన అవసరం నేడు ఎంతో ఉన్నది. దుష్ట శబ్దాల చేత ప్రపంచం కలుషితం కాగా మంచి శబ్దాల చేత శక్తివంతం, తేజోవంతం అవుతుంది. భక్తునిలో భావ పరిశుద్ధికి కూడా నామం ఆధారం. తరించడానికి సాధకమైంది తనువు, శరీరం. సాధన ఫలవంతం కావాలంటే అవసరమైంది నామం. అందువల్ల మనసులో నామం, తనువుతో సత్కర్త అవసరం అని చెబుతారు పెద్దలు. సాయిరాం అనే నామం యొక్క శక్తిని తెలియచేయగల కోటానుకోట్ల సంఘటనలలో ఒక
జరిగిన సంఘటన తెలుసుకుందాం. అది అమెరికాలోని న్యూయార్క్ నగరములో సంధ్యా సమయం. ప్రపంచములో అనేక విషయాలలో ఉత్తమం అనిపించుకున్న ఈ నగరం దౌర్జన్యకాండలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నది. అక్కడ గల ఒక పార్కులో ఒక సుందరమైన అమెరికన్ మహిళ ఒంటరిగా ఉన్నది. సంధ్య చీకట్లు కమ్ముకుంటున్న ఆ సమయములో దౌర్జన్యకారుడైన ఒకని దృష్టి ఆమె మీద పడి ఆమెను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవటంతో ఆమెను చంపేందుకు కత్తి తీసి పొడవబోగా అదృష్టవశాత్తు ఆమె అక్కడ సత్యసాయి సేవా సమితి సభ్యురాలు అవటం వల్ల, ఆమెకు సాయిరాం నామంతో పరిచయం ఉండటం వల్ల ఎవరి సహాయము లభ్యం కాని ఆ విపత్కర సమయములో ఆమె నోట వెంట యాదృచ్ఛికంగా ఆర్తితో కూడి వచ్చింది సాయిరాం 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 అని. ఆ అపరిచిత నామం విన్న ఆ అగంతుకునికి ఆశ్చర్యం, భయంతో కూడిన వణుకు కలిగింది. కారణం తెలియదు. భయపడుతూ అతను ఆ మహిళతో నీవు అన్న మాటకు అర్థం ఏమిటి అని అడిగాడు. ఆ క్షణాన ఆమెకు తోచిన సమాధానంగా ఆ మాట అర్థం శాంతి అని చెప్పింది. దానితో ఏం జరిగిందో తెలియదు కానీ మారు మాట్లాడక ఆ ఆగంతుకుడు భయపడి వెంటనే పారిపోయాడు. ఈమె స్వామిని తలుచుకుంటూ ఇల్లు చేరింది. తర్వాత స్నేహితులైన సాయి సభ్యులతో ఈ సంఘటన వివరాలు ఆమె చెప్పినప్పుడు ఆ నామం యొక్క శక్తిని తలుచుకొని అందరూ ఆశ్చర్యపోవటం వారు వంతు అయ్యింది. పత్తి క్షేత్ర పాలకంచ షిరిడి సాయి స్వరూపిణిం. పత్తి క్షేత్ర పాలకంచ షిరిడి సాయి స్వరూపిణం. సతతో ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 35వ అధ్యాయము సంపూర్ణం.